ఆ వ్యక్తికి, ఆ పార్టీకి, ఆ ఫాలోవర్స్‌కి నేను సర్వీస్ చెయ్యను అని చెప్పేసాను. అంటే డైరెక్ట్‌గా ఐ డోంట్ డూ సేల్స్ అండ్ సర్వీస్ టు వైఎస్ఆర్ లీడర్స్, సపోర్టర్స్ అండ్ ఫాలోవర్స్ అని చెప్పేసి నా స్టోర్స్‌లో బ్యానర్ పెట్టేశాను. నా 6 స్టోర్‌లో 6 బ్యానర్స్ పెట్టేశాను. చాలా లాస్ అవుతారు కదా బిజినెస్ మ్యాన్‌గా. అప్పుడు ప్రొటెస్ట్ ఈ రకంగా కూడా చేయాలా? ఆ కష్టం వచ్చినప్పుడు బాబు గారికి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, అంటే ఆయన తప్పు చేసిన వల్ల ఇబ్బంది రాలేదు. అది ఒక పార్టీ, ఒక వ్యక్తి, ఒక పార్టీ వాళ్ళ సొంత ఇది కోసము బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇంక నేను మామూలుగా కామన్గా చూశాను. అదే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా అరెస్ట్ అయ్యుంటే తగలబెట్టేసేవాళ్ళు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు అంటే స్టేట్ ని తగలబెట్టేసేవాళ్ళు. ఏంటి ఆ రోజు ఎమోషనల్ గా ఏం ఫీల్ అయ్యారు మరి బాబు గారిని అలా బాధ ఇప్పుడు ఇంత అనిపించింది. ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు బాధ కదా? అనిపించింది. అంటే బాధ అనిపించింది. ఎందుకంటే మన గురువు గాని, మనం పూజించే దేవుడు గాని, మనకి ఎవరైనా మనకి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా గానీ, తప్పు అన్నా గానీ, మన ఇంట్లో పేరెంట్స్ గానీ, మన పిల్లలకి గానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది. ఐ ఫెల్ట్ సేమ్ సిమిలర్ అండి. ఎలా రియాక్ట్ అయ్యారు అప్పుడు? నేనేం రియాక్ట్ కాలేదు. ఎందుకంటే అండి మనసులో బాధ ఉంది కానీ క్లీన్ గా వచ్చేస్తారు బాబు గారు. ఎందుకంటే తప్పు చేయలేదు అనేది నేను నమ్మాను కాబట్టి వస్తారనేది కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అదే బాబు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి బాబు గారు ఫాలోవర్స్, ఫ్యాన్స్, పార్టీస్ అంతా ఒక సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఏం డిస్టర్బెన్స్ చేయకుండా చేశారు. అదే ఆ పార్టీ వాళ్ళు ఎవరన్నా అరెస్ట్ అయ్యి ఉంటే అదే క్యాండిడేట్ అంతా కూడా తగిలి పెట్టేసేవాళ్ళు. అంటే ఆపోజిట్ వాళ్ళని ఇంటికి వెళ్ళి దోచుకొని కాలబెట్టేసి ఇక వాళ్ళ ఇష్టం. ఇక అరాచకం అనేది పలు రకాలుగా ఉంటది. అలా చేసేసేవాళ్ళు. చిన్న చిన్న ఎవరికైనా లీడర్స్ చనిపోతేనే సిటీని తగలబెట్టిన రోజులండి. ఎక్కడో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ చనిపోతేనే ఇక్కడ తగలబెట్టిన రోజులు. అంటే లాజిక్ చెప్తున్నాను మీకు. అంటే అదే ఆ స్టేట్ లీడర్ ని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి నేను ఒకటే నమ్మాను, బాబు గారు తప్పు చేయరు, చేసి ఉండరు, చెయ్యరు కూడా అనే ఉద్దేశంతోనే వచ్చేస్తారులేండి 2-3 రోజులు అని చెప్పేసి నేను జస్ట్ ఫార్మాలిటీస్ అని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే వెళ్ళే విధానము, అప్రోచ్ ఎవరేం చేయలేకపోతున్నారు. అది తీసుకెళ్లే మరి 50 రోజుల వరకు అంటే కేసు మీద కేసు, అది తీసుకెళ్లే విధానము, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చేసే ఏదైతే ఉందో చాలా అర్థమైపోతుంది క్లియర్ గా. ప్రీ ప్లాన్ మర్డర్ లాగా అర్థమైపోతుంది క్లియర్ గా. నాకు అర్థమైంది ఏంటంటే అట్లని చెప్పేసి అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫాలోవర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, పార్టీ వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, భోజనం చేయట్లేదు, నిద్రపోవట్లేదు, అంతేగాని నోబడీ ఈస్ డూయింగ్ నథింగ్. నాకు అనిపించింది ఇలా అయితే కాదు, వాళ్ళందరినీ కదిలియాలి. కదిలియాలంటే తగలబెడతాను కాదు, వాళ్ళందరినీ కదిలియాలి, ప్రొటెస్ట్లు బయటికి రావాలి అందరూ అని చెప్పేసి నేను ఆలోచించి నేనేం చేస్తే బాగుంటుందని ఒకటి ఆలోచించాను. ఒకరోజు రాత్రి నాకు 1 గంటకి ఆ టైంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలి, అందరిని ఇన్స్పైర్ చేయాలి, కృతజ్ఞత కర్టసీ ఆర్ గ్రాటిట్యూడ్ తీర్చుకునే టైం వచ్చింది నాకు బాబు గారికి అని చెప్పేసి నేను ఒకటి ఆలోచించాను. నా వంతుగా ఒక వ్యక్తి, ఒక పార్టీ బాబు గారిని ఇబ్బంది పెట్టింది. వ్యక్తి పార్టీయే పెట్టింది. పార్టీ అంటే పార్టీ ఫాలోవర్స్ ఆర్ ఎవరైతే ఉన్నారో లీడర్స్ ఆర్ ఫాలోవర్స్, ఒక వ్యక్తి కూడా. కాబట్టి ఆ వ్యక్తికి, ఆ పార్టీకి, ఆ ఫాలోవర్స్ కి నేను సర్వీస్ చెయ్యను అని చెప్పేశాను. అంటే డైరెక్ట్ గా ఐ డోంట్ డూ సేల్స్ అండ్ సర్వీస్ టు వైఎస్ఆర్ లీడర్స్, సపోర్టర్స్ అండ్ ఫాలోవర్స్ అని చెప్పేసి నా స్టోర్స్ లో బ్యానర్ పెట్టేశాను. నా 6 స్టోర్లో 6 బ్యానర్స్ పెట్టేశాను. చాలా లాస్ అవుతారు కదా బిజినెస్ మ్యాన్ గా. అప్పుడు ప్రొటెస్ట్ ఈ రకంగా కూడా చేయాలా? లాజిక్ ఏంటంటే అండి, లాస్ అవుతామండి. అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు అదేంటంటే అవసరానికి కూడా మనం ఆదుకోలేకపోతే ఇంకా కృతజ్ఞత ఏంటండి. బాబు గారు ఎన్నో చేశారు మనకి. బాబు గారు కూడా అలా ఆలోచించి ఉంటే మన హైదరాబాద్ ఎక్కడ ఉండేది? ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి, నేను స్టేట్ కోసం ఎందుకు చేయాలి, అందరు సేమ్ లాగా నేను కూడా ఉంటే అయిపోతుంది అనుకుంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? సింపుల్. అదే లాజిక్ ఏంటంటే అండి, ఒకటే నమ్మేవాడిని నేను లాస్ అయినా, కింద పడినా మళ్ళీ ఆ స్టేజ్కి నేను ఎదగలుగుతానని నమ్మకం ఉంది, ధైర్యం ఉంది కాబట్టి నేను అది పెట్టేశాను. మరి దీన్ని బేస్ చేసుకొని మార్కెట్ లో మేబీ అప్పుడే వచ్చింది అనుకుంటా ఈ కాంట్రవర్సీ. అడగాలని నాకు లేకుండింది కానీ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి రెడ్డిస్ అంతా నా స్టోరీకి రావద్దు, జెనెక్స్ వాళ్ళకి సర్వీస్ ఇయ్యదు అన్న టైప్ లో కూడా మీ మీద వినిపించిన ఆరోపణలు. దీని మీద ఇస్తారా? సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నేను పెట్టిన బ్యానర్ క్లియర్ గా ఏంటంటే వైఎస్ఆర్ లీడర్స్ అండ్ పార్టీ సపోర్టర్స్ అంతే. నాకు రెడ్డీస్, నేను చౌదరీస్, రెడ్డీస్ ఇవేం మెన్షన్ చేయలేదు అక్కడ. కాకపోతే ఏంటంటే వాళ్ళు కావాలని మెసేజెస్ ఎలా దాన్ని రూమర్స్ స్ప్రెడ్ చేశారంటే,
రెడ్డిస్ రావద్దన్నాడు. జెనెక్స్ వాళ్ళు రెడ్డిస్కి సర్వీస్ చేయరు, వాళ్ళు వెళ్తే చేయరు, ఇలా స్ప్రెడ్ చేశారు. సార్ రెడ్డిస్ అనేది అన్ని పార్టీస్లో ఉన్నారు. నేను ఓన్లీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్నారు. ఆ పార్టీలో చౌదరీస్ ఉన్నారు, రెడ్డిస్ పార్టీ అంటేనే అందరూ ప్రజలందరూ ఉన్నారు. కలిపి వస్తారు. అన్ని పార్టీస్ లో అంతేగాని అందరూ ఉన్నారు. వ్యక్తిగతం ఏం లేదు. కాబట్టి మనం అనలేదండి. నేను Okay. ఎందుకు బ్యానర్ పే చేశానంటే, నేను పెడతానికి కూడా కారణం ఏంటంటే, మన కస్టమర్స్ సగం మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు, సగం మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కస్టమైజేషన్ ఏదైనా ఉంటే లైక్ గుడివాడ కొడాలి నాని గారు కానీ, వంశీ గారు కానీ, ఇట్లా వైసీపీ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ మన దగ్గరే కూర్చొని స్టోర్ లో వర్క్ చేయించుకొని వెళ్తారు. సూపర్. లాస్ట్ ఎలక్షన్స్, అంతకుముందు ఎలక్షన్స్ ఒక 15 days నా దగ్గర కూర్చొని అక్కడే అన్ని చేసేసి నేను పెడితే అది ఉంది, ఆ వెయిట్ ఉంటుందనే ఉద్దేశంతో అందరినీ ఆలోచింపే చేసే మెసేజ్ వెళ్తుంది అనేది. ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, నేను ఏ కులానికి సంబంధించినని నేను డిక్లేర్ చేసుకోలేదు ఇప్పటివరకు. ఎందుకంటే పీపుల్ కాల్ మీ జెనెక్స్ అమర్, బట్ నేను ఎవరిని కానీ నీ కులం ఏంటి, నేను నా కులం ఇదని నేను చెప్పుకోలేదు ఇంతవరకు. నేను ఏ ప్రాంతానికి ఆయన సంబంధించిన కూడా ఎక్కడ చెప్పుకోలేదు. కొంతమంది నేను ఆంధ్ర అనుకుంటారు, కొంతమంది తెలంగాణ అనుకుంటారు, కొంతమంది నార్త్ ఇండియన్ కూడా అనుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళు, అంటే లాజిక్ చెప్తున్నాను. కాబట్టి నేను ఎక్కడ కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయటం కానీ, ఓట్ వేయటం కానీ, ఏ లీడర్కి నేను పోస్టులు పెడతాం కానీ, సపోర్ట్ పోస్టులు కానీ, ట్యాగ్లు కానీ, షేర్లు కానీ, కామెంట్లు కానీ ఎవరికి చేయలేదు. వీఆర్ ఓన్లీ ప్యూర్లీ బిజినెస్. కదిలించాలనుకున్నాను, ఆ బ్యానర్ పెట్టాను, జస్ట్ కింద నిప్పు అంటించేసాను. నాకు అర్థమైపోయింది ఏదైనా ఒక ఇది చేయాలనేది. అప్పుడు నెక్స్ట్ డే టీవీ స్క్రోలింగ్స్, ఇంకా అది ఒక్కొక్కళ్ళకి ఏంటంటే, ఏ సంబంధం లేనోడు అమరే ఇంత చేస్తున్నాడు, జెనెక్స్ అమరే ఇంత చేసినప్పుడు మనవంతగా మనం ఎంత చేయగలుగుతాం అనే ఆలోచనతోని బయటకు వచ్చారు అందరు. ఇక్కడ కోఇన్సిడెంట్ ఏంటంటే, నేను బాబు గారు కలిసిన సెకండ్ డే ఆయన అరెస్ట్ చేశారు యాక్చువల్లీ. ఆ తర్వాత ఒక 7 days నాకు కూడా నిద్రపోవట్లేదు యాక్చువల్లీ. కోఇన్సిడెంట్ నాతో పాటు ఒక ఫ్రెండ్ కూడా వచ్చారు. మేమిద్దరం ఈ 7 days ఇదే టాపిక్స్. రేపు తెల్లారి బెయిల్ వచ్చేస్తుందేమో, ఎల్లుండి వచ్చేస్తుందేమో అని అనడం కానీ, బట్ ట్రూ ఆ ఎమోషన్స్ మాకే ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మీరు ఎంత పెట్టుకున్నారు. అప్పుడు అందరూ కాలనీస్లలో అందరు పీపుల్ గ్యాదర్ అవటము, క్యాండిల్ ర్యాలీస్ కానీ, మౌన వ్రతాలు కానీ, ప్రొటెస్ట్ చేయడం, డిఫరెంట్ వేలో ప్రొటెస్ట్ చేస్తారు. ఎవ్రీబడి కేమ్ అవుట్, ర్యాలీస్ కానీ, రోడ్ మీద ర్యాలీస్ కానీ. అప్పుడు నేను బ్యానర్ పెట్టినప్పుడు, నేను ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు ఎవరైనా చేయాలనుకుంటే, మీకు ఏదైనా సపోర్ట్ కావాలనుకుంటే, లైక్ పోస్టర్స్ కానీ, ప్లకార్డ్స్ కానీ, వాట్ ఎవర్, మీరు బ్యాచెస్ కానీ ఏది కావాలన్నా నా వంతుగా నేను ఇస్తానని చెప్పి శాంపిల్స్ ప్రింట్ చేసి రెడీ పెట్టాను, కొన్ని థౌజండ్స్ ఆఫ్ అవి. అట్లా అందరికీ కాలేజ్లో అందరికీ సపోర్ట్ చేస్తూ పోయాను. అంటే ఇంక అది ఎట్లయిపోయిందంటే, ఇక అది దాంట్లోకి వెళ్ళిపోయినాను, ఇంకా వెళ్ళిపోయినాను, ఇక డీప్గా వెళ్ళిపోయినాను. అందరికీ ఏ కాలేజ్లో ఎవరు ఏం చేసినా నేను సపోర్ట్ చేయటం, వాళ్ళు నన్ను పిలవటము, గెస్ట్ లాగా పిలవటం, అలా 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 జర్నీ స్టార్ట్ అయినట్టు. ఇక అప్పుడు గ్రాటిట్యూడ్ ఈవెంట్కి దారి తీస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఒక 50,000 మందితోనే గ్రాటిట్యూడ్ ఈవెంట్ చేసాము. దానికి నేను ఒక పిల్లర్ అవ్వటము, అక్కడ గ్రాటిట్యూడ్ ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేయటము. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీస్ కానీ, త్రిబుల్ గారు కానీ, బోయపాటి గారు కానీ, గెస్ట్లందరినీ నేను ఇన్వైట్ చేయటము, వాళ్ళు రావటము, సక్సెస్ అవ్వటము. అక్కడ వాటర్ బాటిల్స్ కానీ, బ్లడ్ క్యాంప్స్ కానీ, స్నాక్స్ కానీ అవన్నీ నేను స్పాన్సర్ చేయటం. అట్లా ఐ స్పెండెడ్ లాట్ మచ్ అంటే పాయింట్. అలా 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 చేసుకుంటూ వెళ్ళి ఆల్మోస్ట్ వాటర్ బాటిల్స్ కూడా 25,000 వాటర్ బాటిల్స్ ఇచ్చాను ఆ రోజు. అలా అలా చేసుకుంటూ వెళ్ళాను. ఏమైనా వినూత్నంగానే చేస్తారు. యాక్చువల్లీ మీరు చూస్తేనేమో బాబు గారి ఫ్యాన్, టీడీపీ ఎల్లో అనుకుంటే, మీరు చూస్తుంటే మొత్తం రెడ్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇందాక నుంచి చూస్తున్న పౌచ్. ఈ రెడ్ కాంబినేషన్ ఏంటి, ఎప్పటి నుంచి? అది స్టోర్ స్టార్ట్ చేసినప్పుడు మేము కలర్ రెడ్ సెలెక్ట్ చేసుకున్నాము 2005 ఆ టైంలో. తర్వాత నేను కూడా నా కార్స్, నేను కూడా కొంచెం రెడ్ కాంబినేషన్ స్టార్ట్ చేయడం. ఎప్పుడైనా రెడ్ ఇస్తారా? ఆల్వేస్ ఐ డూ రెడ్. అంటే ఇంకా ప్యాటర్న్ వెతుకుతారు కానీ రెడ్డే. ఇనిషియల్ గా కొంచెం కింద పైన రెడ్ వేసేవాడిని, కానీ సరిపోవట్లేదు. ఇంకా అది కంప్లీట్ రెడ్ గా ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది. నుంచి రెడ్ లోనే అలా 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 చేసేసుకున్నాను. బేసిక్ గా రెడ్ అంటేనే అగ్రెసివ్ అంటారు, కోపం అంటారు. మరి మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారంటే? కోపం అని చెప్పలేను నేను. అగ్రెసివ్ అంటే నేను ఇప్పుడు ఏదైనా మనం అనుకుంటే ఇప్పుడు అయిపోవాలనే అంత అయితే ఉంటుంది, అంత ఉంటుంది. ఇంకా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేది కొంచెం అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మధ్య మినీ కూపర్ ని చాలా బాగా డిజైన్ చేశారు అనేది బాగా ట్రెండ్ అవుతున్నట్టు వింటున్నాము, చెప్తారా దాని గురించి?
అది కావాలనే దాన్ని చండీగఢ్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను. ఎందుకంటే చండీగఢ్ రిజిస్ట్రేషన్ అంటే CH01 తో స్టార్ట్ అవుతుంది. CH01 అంటే మా పాప ఫస్ట్ పేర్ల అక్షరాలు 3 కూడా CHO వస్తుంది. అది కావాలని చండీగఢ్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను. మా పాప కోసం డిజైన్ చేశాను. అది CHO01 CC0221 అది. అక్కడి నుంచి తీసుకొని దాన్ని నెంబర్ కాడి నుంచి స్టార్ట్ చేసాం. దాన్ని నెంబర్ కస్టమైజేషన్ చేయటము, దాని తర్వాత వెహికల్ డిజైన్ చేయటము, అది గ్రీన్ కలర్ వెహికల్ అది ర్యాప్ చేయటము, గన్ మెటల్ విత్ రెయిన్బో కలర్, టాప్ అంతా రెడ్ చేయటము, ఇంటీరియర్స్ అంతా, వీల్స్ కూడా యూనిక్ గా ఉంటాయి, చాలా యూనిక్ గా ఉంటాయి వీల్స్, వింటేజ్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. అది ఎవ్రీథింగ్ దాన్ని కొనక ముందరనే దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మైండ్ లో సెట్ చేసేసుకుంటాను. సూపర్. దాని తర్వాతే కొంటాను కార్. నెంబర్ కాడి నుంచి దాని ఇంటీరియర్స్ ఎలా ఉండాలి, దాని ఎక్స్టీరియర్స్ ఎలా ఉండాలి, ఇంటీరియర్స్ కూడా. ఎట్లాంటి రెస్పాన్స్ దాన్ని చూసినప్పుడు మీ ఫాలోవర్స్ కానీ మీ క్లయింట్స్ కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే? పిల్లలు వెళ్ళిపోయి ఓవర్టేక్ చేసి వాళ్ళ ఫోన్ తీసుకొని ఇలా పెట్టుకొని వీడియోస్ చేస్తున్నారు. ఆ కార్ ప్లస్ ఒక్కొక్కళ్ళు అన్న సూపర్ అన్న అని ఒక్కొక్కళ్ళు చేతులు చూపెడతాము. అసలు అది దట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సూపర్. అలా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఇవాళ రేపు షార్ట్స్ తీస్తున్నారు కదా, యూట్యూబ్ షార్ట్స్ అని వాట్ ఎవర్, ఇన్స్టా షార్ట్, వాళ్ళు ఒకళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు బెండ్ అవటము, ఫోన్ ఇలా పెట్టడము, అలా పెట్టి షార్ట్స్ చేయటం చాలా బాగా అనిపిస్తుంది. 13,000 తో స్టార్ట్ అయింది అని అనుకుందాం మీ జర్నీని. ఈ రోజు జెనెక్స్ ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో కార్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి సుపరిచితమైనారు. సక్సెస్ కన్నా కూడా చాలా నేర్చుకున్నాను అని అన్నారు. అసలు ఆ విషయంలో మీ వినమ్రతకి హ్యాండ్స్ ఆఫ్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఒక 5 years తర్వాత అని అనుకుంటా ఒక జెనెక్స్ ని ఏ కైండ్ ఆఫ్ మోడల్ తో బయట ప్రజెంట్ చేయాలి అని అనుకుంటే, ఈరోజు డే బై డే కాంపిటీటర్స్ చాలా హెవీగా ఉన్నారు మీ ఇండస్ట్రీలో. అంటే కాంపిటీటర్ కి మీరేమైనా భయపడతారా అనేది నా క్వశ్చన్ కాదు కానీ, బట్ హౌ యూ ఫేస్ దెమ్, హౌ యూ వాంట్ టు బి అ నంబర్ 1 ఇన్ యువర్ ఇండస్ట్రీ అని అంటే ఏం చెప్తారు? సింపుల్ సార్. ఆ పేరు బలం అనుకోండి, మళ్ళీ ఆలోచన అనుకోండి, కలిసి వచ్చిన టైం అనుకోండి, ఏదైనా అనుకోండి, జనరేషన్ నెక్స్ట్ అంటేనే నెక్స్ట్ 5 years తర్వాత ఇండస్ట్రీ కానీ కాన్సెప్ట్ కానీ ఎలా ఉండబోతుంది అనేది మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. సూపర్. మీకు అర్థమైంది కదా. ఎగ్జాంపుల్ లైక్ యాక్సెసరీ స్టోర్స్ హ్యూజ్, నెక్స్ట్ 5 years తర్వాత అలా ఉండబోతుంది. ముందే బాబు గారిని ఫాలో చేసి ఆదరించే అంటే కంపల్సరీ 30 years అదే అండి. బాబు గారు కూడా అంతే. 20 years ముందే జనరేషన్ ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే బాబు గారు ఆలోచిస్తారో, నాకు ఇది ఎప్పుడు తట్టలేదు ఈ క్వశ్చన్. బాబు గారికి మనకి కోఇన్సిడెన్స్ అనేది నాకు ఇప్పుడే తట్టింది. మీరు అడుగుతుంటే ఆ క్వశ్చన్ అడుగుతుంది. నాకు ఇప్పటి వరకు ఎప్పుడు తట్టలేదు అది. బాబు గారు కూడా అలానే ఆలోచిస్తారు. అప్పుడు 2000 టైంలో 2020 అనటము, ఇప్పుడు 2047 అనటము, 20 years ప్లస్ ని ముందే దృష్టిలో పెట్టుకొని చేయటము మనకి అదే అండి. ఇప్పుడు నేను నెక్స్ట్ 5 years ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అనే దాని మీద శాంపులే. ఇప్పుడు ఎక్స్డ్రైవ్ అని కొత్త బ్రాండ్ లాంచ్ చేశాము. బ్రాండ్ ఎక్స్డ్రైవ్ కి జెనెక్స్ కి తేడా ఏంటంటే, జెనెక్స్ ఈజ్ సంథింగ్ లైక్ టొయోటా అండ్ ఎక్స్డ్రైవ్ ఈజ్ సంథింగ్ లైక్ లెక్సస్. టొయోటా లెక్సస్ ఒకటే అయినా కానీ దేని సెగ్మెంట్, దాని అప్రోచ్, దాని ప్రెజెంటేషన్, దాని సర్వీస్, దాని క్వాలిటీ, దాని డిస్ప్లే ప్రెజెంటేషన్ డిఫరెంట్ గా. ఇప్పుడు ఎక్స్డ్రైవ్ కూడా మా పాప పేరు మీద స్టార్ట్ చేశాను. విత్ మై ఫ్రెండ్స్, పార్ట్నర్స్ కూడా ఉన్నారు దాంట్లో. జెనెక్స్ కిందే మన ఓన్ కంపెనీ, అది ప్రొప్రైటరీ కంపెనీ. కాబట్టి ఎక్స్డ్రైవ్ పేరు మీద అది నెక్స్ట్ 5 years హైదరాబాద్, ఇండియా ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడే చూపిస్తాం. ఓకే. కాబట్టి ఎవరైనా కాంపిటీటర్స్ రావాలనుకున్న వాళ్ళు కానీ, కాంపిటీటర్స్ అంటే ఎవరైనా బిజినెస్కి వచ్చినా కానీ, దే డోంట్ హ్యావ్ లాట్ మచ్ స్పేస్. మనకున్న బలము స్పేస్. ఇప్పుడు కొత్త స్టోర్ వచ్చేసి ఆల్మోస్ట్ 28,000 SFT స్టోర్. అది 28,000 SFT విత్ కాఫీ షాప్ కూడా. దాంట్లో 3,000 SFT కాఫీ షాప్. స్పేస్ కష్టం. నెక్స్ట్ బ్రాండ్ వాల్యూ. ఆల్మోస్ట్ షోరూమ్స్ కూడా లేవు అట్లా. ఇప్పుడు ఎవరైనా మనం ఢీ కొట్టాలంటే దే వాంట్ స్పేస్, తర్వాత రేంజ్, కస్టమర్ బేస్, స్టార్ట్ చేసిన పొజిషనింగ్ అవ్వాలి అని ఇన్వెస్ట్మెంట్. ఇన్ని చేసినా గానీ కస్టమర్లు వస్తారో రారు.
మార్కెట్లో నిలబడతామో లేదో. కాబట్టి నాకు ఆ ఇబ్బంది లేదు. అవన్నీ నేను డక్కా మొక్కలు ఆల్రెడీ తినేసి 20 ఏళ్ల నుంచి కొట్టుకొని ఈ స్టేజ్కి వచ్చాను. కాబట్టి ఇబ్బంది లేదు.